ఆధార్ కేంద్ర ఆపరేటర్స్ కి లాగిన్ మెయిల్స్ చుక్కలు చూపిస్తున్నాయి. అర్ధరాత్రి దాటిన తరువాత బయోమెట్రిక్ లాగిన్ చేసినట్లుగా వరుస మెసేజెస్ వస్తూ ఉండడంతో బెంబేలెత్తిపోయారు. అర్ధరాత్రి అసలు ఎవరు లాగిన్ చేస్తున్నారు? ఇది కేవలం సాంకేతిక సమస్య లేక సైబర్ నేరగాళ్లు పన్నిన హ్యాకింగ్ వ్యూహమా లేకుంటే ఉగ్ర కుట్ర కోణం ఏదైనా దాగుందా? తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు కలకలం రేపుతున్న ఈ ఆధార్ కల్లోలం వెనుక అసలైన కుట్ర కోణమేంటో చూద్దాం. ఆధార్ కేంద్రాల ఆపరేటర్లలో హ్యాకింగ్ భయం. అర్ధరాత్రి దాటాక బయోమెట్రిక్ లాగిన్ చేసినట్లు మెసేజ్లు. ఆధార్ కల్లోలం వెనుక అసలు కుట్రకోణమేంటి? ఇప్పుడు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలుసు. బ్యాంక్ అకౌంట్ నుంచి ఇతర అన్ని పనులకు ఆధార్ తప్పనిసరి. ఇప్పుడు ఆ ఆధార్ వ్యవస్థ అదృశ్య శక్తుల నుంచి ముప్పు ఎదుర్కొంటోంది. ఆధార్ కార్డు కేంద్రాల ఆపరేటర్ల లాగిన్ ను అర్ధరాత్రి దాటాక ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఈమెయిల్స్ వస్తున్నాయి. తమ వ్యక్తిగత బయోమెట్రిక్ వివరాలతో గుర్తు తెలియని వ్యక్తులు అనేకసార్లు లాగిన్ చేయడానికి ట్రై చేసినట్లు మెసేజ్లు వస్తున్నాయని ఆపరేటర్లు చెబుతున్నారు. కొందరివి లాగిన్ చేసినట్లు కూడా ఈమెయిల్స్ రావడంతో ఆపరేటర్లకు హ్యాకింగ్ భయం వెంటాడుతోంది. ఆధార్ ఎన్రోల్మెంట్ ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు చేయడం జరుగుతుంది. కానీ మా యొక్క ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసిన ఆపరేటర్లకు సుమారు అర్ధరాత్రి మరియు ఉదయం టైంలో మేము ఫింగర్ ప్రింట్స్ లాగిన్ అయినట్టుగా మా ఆపరేటర్లకు మెసేజ్లు రావడం జరుగుతుంది. దీనివల్ల మా అనేక మంది ఆపరేటర్లు భయభ్రాంతులకు గురవుతుండడం జరిగింది. హైదరాబాద్లోనే ముఖేష్ అనే ఆపరేటర్ లాగిన్ తెరవడానికి 6 రోజుల వ్యవధిలో 200 సార్లు విఫలయత్నం చేసినట్లు మెసేజ్లు వచ్చాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఆపరేటర్ శ్రీకాంత్కు నెల నుంచి ప్రతిరోజు దాదాపు 30 వరకు వస్తున్నాయి. ఇలా హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, మెదక్తో పాటు మరికొన్ని జిల్లాల్లో ఆపరేటర్లకు మెసేజ్లు వచ్చాయి. అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజాము వరకు 20 నుంచి 100కి పైగా ఈమెయిల్ మెసేజ్లు వస్తున్నాయి. సాధారణంగా లాగిన్ అయినప్పుడు మెసేజ్లు ఆలస్యంగా రావడం సహజమే అయినా ఇలా అర్ధరాత్రి వేళ గంటల తరబడి వరుసగా రావడం అసాధారణమని ఆపరేటర్లు చెబుతున్నారు. ఒకవేళ ఇది నిజంగానే ఆధార్లో టెక్నికల్ ప్రాబ్లం ఉందా లేదా మా లాగిన్ ఉపయోగించి మా ఆధార్ క్రెడెన్షియల్ను, మా బయోమెట్రిక్ను, మా ఓటీపీని ఉపయోగించి ఎవరైనా ఫ్రాడ్లెంట్గా ట్రై చేస్తున్నారు. మా ఒక్కరి సమస్య కాదు, ప్రతి ఆధార్ ఆపరేటర్కి అండ్ ఆల్సో సిటిజన్స్కి కూడా. ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్లతో పాటు దాదాపుగా అన్నిటికీ ఆధార్ కార్డును లింక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేటర్ల లాగిన్లకే మెసేజ్లు రావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. తమ ఐడితో లాగిన్ అయి ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేస్తే దేశ భద్రతకే ప్రమాదమని ఆపరేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ నేరగాళ్లు రోజుకో పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు. మొబైల్ ఫోన్లకు మెసేజ్ రూపంలో లింకులు పంపించడం, ఫేక్ కాల్స్ చేయడం, అధికారులమని బెదిరించడం, ఇలా రకరకాలుగా ప్రజలను ఏదో ఒక రూపంలో మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఇప్పుడు వారి చేతికి ఆధార్ ఆపరేటర్ల లాగిన్ ఐడి దొరికితే మరింత డేంజర్ అన్న భయాందోళన వ్యక్తమవుతోంది.